హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది సినీకట్ తెలుగు ఛానల్. మనం చాలా థ్రిల్లర్స్ చూసి ఉంటాం. కిడ్నాపింగ్, ఇన్వెస్టిగేషన్, రివెంజ్ రెగ్యులర్గా వచ్చే కథలు ఇవి. కానీ ఆ కథకి మహాభారతంలో ఒక పవర్ఫుల్ వారియర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఆ ప్రయోగమే ఈ సినిమా త్రిభువనధారి బార్బరిక్. గైస్ ఫస్ట్ అయితే ఈ టైటిల్ అర్థం చేసుకుందాం. త్రిభువనధారి బార్బరిక్ అంటే మహాభారతంలో భీముడి మనవడు ఘటోత్కచుడి కొడుకు బార్బరికుడి. అతనికి 3 బాణాలు ఉంటాయి. ఆ బాణాలతోనే యుద్ధం మొత్తాన్ని ఒక్కడే గెలవగలడు. ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ని ఆధారంగా తీసుకున్నారు. మరి ఈ సిరీస్ ఒక ప్లాట్ ఏంటంటే, డాక్టర్ శ్యామ్ కతు మన సత్యరాజ్ గారు ఒక సైకియాట్రిస్ట్. ఆయన ప్రపంచం అంతా తన మనవరాలు నిధి. ఒకరోజు ఆ పాప కిడ్నాప్ అవుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా స్లోగా చేస్తారు. అయితే శ్యామ్ కతు ఇంక ఓపిక పట్టలేక ఆయనలోని బార్బరికుడు బయటికి వచ్చి తన మనవరాలని వెతికే పనిలో పడతాడు. అయితే ఈ కథలోని వశిష్ఠ అండ్ సింహ అండ్ ఉదయ్ భాను లాంటి క్యారెక్టర్లు ఎలా కనెక్ట్ అయ్యారు అనేది మనకి కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ సినిమాకి పెద్ద బలం ఎవరంటే సత్యరాజ్ గారు అని చెప్పాలి. ఒక సాధారణ తాతగా తన మనవరాల కోసం ఎంత దూరమైనా వెళ్ళే ఒక పవర్ఫుల్ మనిషిగా ఆయన వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. వశిష్ఠ అండ్ సింహ కూడా తన క్యారెక్టర్తో ఇంప్రెస్ చేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మైథాలజీని థ్రిల్లర్ని కలపడం అనే ఐడియా బాగానే ఉంది. కానీ ఆ సింబాలిజంని చాలా లౌడ్గా ఫోర్సెడ్గా చూపించారని అనిపించింది. బార్బరికుడి కథని మధ్యలో ఒక నాటకంలో చూపించారు. అది స్టోరీ ఫ్లోని కొంచెం డిస్టర్బ్ చేసింది. కొన్ని చోట్ల మనకి లెక్చర్ ఇస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. థ్రిల్లర్లో ఉండవలసిన టెన్షన్స్ కూడా కొంచెం మిస్ అవుతాం. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా ప్రామిసింగ్గా ఉంది. సస్పెన్స్ని బాగా బిల్డ్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ కొంచెం డైరెక్షన్ తప్పిందని చెప్పాలి. పేసింగ్ స్లోగా ఉండడం వల్ల అండ్ కొన్ని అన్నెసెసరీ సీన్స్ వల్ల సినిమా లాగ్ అనిపిస్తుంది. బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ జానర్కి తగ్గట్టు బాగానే ఉంటాయి. కానీ ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న ఫ్లాస్ని కవర్ చేయలేకపోయాయి. సో ఫైనల్గా ఈ మైథలాజికల్ థ్రిల్లర్ని చూడాలా వద్దా? మరి ఈ మూవీకి నా రేటింగ్ 3/5. మరి ఈ మూవీ ఎవరు చూడాలంటే, సత్యరాజ్ యాక్టింగ్ కోసం ఒక కొత్త కాన్సెప్ట్ని ట్రై చేసేవారంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ సినిమాని పక్కాగా చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ మూవీ పక్కాగా నచ్చుతుంది. ఈ సినిమాలో కొన్ని మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని డీసెంట్ థ్రిల్స్ ఉన్నాయి. అలాగని ఇది పర్ఫెక్ట్ సినిమా కూడా కాదు. ఇది ఒక వన్ టైం వాచబుల్ డీసెంట్ మూవీగా చెప్పొచ్చు. సో మీరు ఈ సినిమా చూసారా? మైథాలజీని మోడర్న్ థ్రిల్లర్స్ని కలపడం అనే ఐడియా మీకు ఎలాగనిపించింది? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ కేకే.